ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. అందరికి నమస్కారం. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అనే వ్యక్తి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ వేయడానికి నిజామాబాద్ వచ్చిన సందర్భంలో ఆయన ఇచ్చిన ఉపన్యాసంలో ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు కాకుండా ఒక రౌడీలా, ఒక బజార్ రౌడీలా మాట్లాడినట్టుగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఉదాహరణకు వచ్చింది తన పార్టీ పార్లమెంటు అభ్యర్థి యొక్క నామినేషన్ సందర్భంలో వచ్చి మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే బుడ్డర్ ఖాన్ మాటలు. ఏమంటాడు ఆయనంటే, జీవన్ రెడ్డిని గెలిపిస్తున్నాడు, సెంట్రల్ మినిస్టర్ చేస్తున్నాడు. సోనియా గాంధీ బాధ్యతలు వీడు తీసుకున్నాడా, ఈ వ్యక్తి తీసుకున్నాడా? రాహుల్ గాంధీ బాధ్యతలు ఈ వ్యక్తి తీసుకున్నాడా? ఏ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రులు సెంట్రల్ మినిస్టర్ల గురించి మాట్లాడే సందర్భాలు లేవు. అయినా కాంగ్రెస్ గెలిచేలేదు, సచ్చేది లేదు. సెంట్రల్లో కాంగ్రెస్కు కూటమిగా ఉన్నటువంటి ఇండియా కూటమిలో భాగస్వామ్యమైనటువంటి మమతా బెనర్జీ గారు, టీఎంసీ నాయకురాలు, దేశం యావత్తు కూడా ఈ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో 40 కంటే ఎక్కువ సీట్లు కాంగ్రెస్ పార్టీకి రావని చెప్పినారు. 40 సీట్ల కంటే ఎక్కువ రానటువంటి కాంగ్రెస్ పార్టీలో ఈ బుడ్డర్ ఖాను ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే సెంట్రల్ మినిస్టర్ చేస్తాడు. నవ్వాలో ఏడవాలో అర్థమైతే లేదు. అదే కాకుండా రుణమాఫీ చేస్తాను అనబట్టి ప్రతి నెల అంటుడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని ఫస్ట్ December 9th అన్నాడు, తర్వాత 100 days అన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు ఎలక్షన్ ఉన్నాయని 15 ఆగస్టు నాడు ఇస్తా అంటాడు, 15 ఆగస్టు అప్పుడే ఇస్తా అంటున్నాడు. ఆ 15 ఆగస్టు ఇచ్చేలేదు, సచ్చేయలేదు. దాదాపు 28,000 కోట్ల రూపాయలు చెల్లించాలి. రైతు బంధుకే దిక్కు లేదు. మరి 28,000 కోట్లు ఎక్కడ నుంచి తెస్తావు? జనాన్ని మోసం చేయడం కాదా? అంటే అప్పటికి పార్లమెంట్ ఎలక్షన్ అయిపోతుంది, లోకల్ బాడీ ఎలక్షన్ అయిపోతుంది. ఇంకా అప్పటికి ఎలక్షన్లు ఉండే కాబట్టి ఇవ్వకుండా పర్వాలేదనే ఉద్దేశంతో, ప్రజలు నమ్ముతారో లేదనే ఉద్దేశంతో నల్గొండలు ఏమంటాడు, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేస్తా అంటాడు. నిజామాబాద్ చేయమంటాడు ఈ ప్రాంతంలో. కాబట్టి ప్రజలు దయచేసి గమనించాలి. 4 నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి. 4 నెలల కాలంలో ఇప్పటి వరకు కేసీఆర్ పథకాలే నడుస్తున్నాయి తప్ప ఒక్క పథకం కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానంలో ఒక్కటి కూడా లేదు. ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు, రైతులు ఆగ్రహంతో ఉన్నారు, వృద్ధులు ఆగ్రహంతో ఉన్నారు, మహిళలు ఆగ్రహంతో ఉన్నారు. మేము గ్రామాలకు వెళ్తున్నాం, మేము మాట్లాడుతున్నాం. అమ్మ మీ ఆడబిడ్డలకు స్కూటీలు వచ్చినట్టు లేవు సార్ అంటారు, తులం బంగారం వచ్చినట్టు లేదు సార్ అంటారు, 4,000 రూపాయలు పెన్షన్ వచ్చిందంటే లేదు సార్ అంటారు, రుణమాఫీ వచ్చినట్టు లేదు సార్ అడిగి ఇంట్లో మండవాడా ఇప్పుడు లేదంటారు. వాళ్ళ భాష, నా భాష కాదు. ఈ విధంగా జనంలో ఉన్నటువంటి పరిస్థితిని తప్పుదో పట్టించి ఎక్కడికక్కడ మాటలు మాట్లాడి తనంటే నమ్మేటట్టు లేదు ప్రజలనే ఉద్దేశంతో భగవంతుని పేరు చెప్పి ఓట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. యాక్చువల్లీ ఇది ఎలక్షన్ కోడ్ కింద వస్తుంది. భగవంతుని పేరు తీసిన అయితే ఓట్లాడుతున్నావో ప్రమాణం చేసి ఇది ఎలక్షన్ కోడ్ కింద వస్తుంది. తక్షణమే ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకోవాలి రేవంత్ రెడ్డి మీద. 50 లక్షలు లంచం తీసుకొచ్చి పట్టుబడ్డ దొంగ ఇవాళ ఓటుకున్నోడు దొంగ జనం గురించి మాట్లాడతాడు, నాయకుల గురించి మాట్లాడతాడు. ఆ మాటలు వింటే ప్రతి ఒక్కరు నవ్వుతూ ఉన్నారు. ఈ జోకరా లేకపోతే సీఎం అని అనుకుంటున్నారు వాళ్ళు.
అలాంటి వ్యక్తులను నమ్మద్దు తెచ్చి చెప్తున్నా. రాముడు బీజేపీ పుట్టక నుంచి రాముడే దేవుడు ఆయన. రాముడికి రాజకీయాలకు సంబంధం లేదు. రాముడు దేవుడు, రాజకీయాలు వేరు. దయచేసి గమనించాల. యువకులు కూడా చెప్తున్నా, ఇదే మోడీ 5 సంవత్సరాల క్రితం ఎన్నికల్లో వాగ్దానం చేసిండు. నల్లధనం మొత్తం తీసుకొచ్చి దేశంలో ఉన్న ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇస్తున్నాడు. పత్తకు లేవు. 2 కోట్ల మంది యువకులకు ఉద్యోగాలు ఇస్తున్నాడు. అది లేదు. అక్కడ పెద్ద అబద్ధాల కోరే మోడీ అయితే, ఈ ప్రాంతంలో జిల్లాల అబద్ధాల కోరు అరవింద్. ఇక పోతే బుడ్డల గణేశాలు వేసుకోవడము రేవంత్ రెడ్డి. ఈ ఇద్దరి మధ్యలో బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ప్రజల మధ్యలో ఉంటుంది, ప్రజల వద్దకు వెళ్తుంది, ప్రజలకు మంచి చేస్తుంది, ప్రజలకు మంచి చేసింది కూడా ప్రజలకు తెలుసు. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు విని నమ్మి మోసపోద్దని చెప్పి మనవి చేస్తూ, ఈ తెలంగాణ రాష్ట్రం సాధించింది, తెచ్చింది, తెలంగాణ రాష్ట్రాన్ని సమృద్ధిగా సస్యశ్యామలంగా చేసింది కేసీఆర్ మాత్రమే. కాబట్టి ఈ ఎన్నికల్లో మీరందరూ కేసీఆర్ గారికి బలపరిచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని నన్ను అత్యధిక మేరతో గెలిపించాలని కోరుతూ సెలవు చేసుకుంటూ జై తెలంగాణ. నిన్న ఏదైతే ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అని మీరు పేపర్లు రాస్తున్నారు, సీఎం రేవంత్ రెడ్డి కాదు ఆయన, చిల్లర మల్లర మాట్లాడే రేవంత్ రెడ్డి. సీఎం అంటే చిల్లర మల్లర రేవంత్ రెడ్డి. ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకి అర్థమైతలేదు. ఇగో నిన్నటి నుంచి ప్రజలు అంటారు, జీవన్ రెడ్డి పోయిన ప్రెస్ మీట్లో నువ్వు ఈ బుక్ చూపించినావు, 420 కాంగ్రెస్ అన్నావు, కానీ 420 కాంగ్రెస్ కాదు, 420 రేవంత్ రెడ్డి అంటారు. ఇలా పొద్దంతా రామాయణాలు తిరుగుతూ ఉన్నాం. ఏ గుడి కాడ పోయినా ఇదే మాట మాట్లాడుతుండు. నిన్న వచ్చిండు మరి గా 4 నెలల కింద హామీలు ఇచ్చిండు. పెద్దవకిత్తా చిన్నవకిత్తా అన్నాడు, అక్కకిత్తా బిడ్డకిత్తా కోడలికిత్తా మరదలకిత్తా చిన్నవకిత్తా అన్నాడు, ఇల్లాలదులకు ఇత్తా అన్నాడు పింఛన్లు. గా పింఛన్లు ఇయ్యనోడు, అవ్వకు బంగారం పెట్టనోడు చిన్నవ్వకు, అవ్వకు బువ్వ పెట్టినోడు చిన్నవ్వకు బంగారు గాజులు పెడతారా ఈ రేవంత్ రెడ్డి అని చెప్పి ప్రతి ఊర్లో అంటుంది. ఇయ్యాల ఆయన వచ్చి నిన్న మాట్లాడుతుండు. యాక్చువల్లీ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ కూడా మేము ఇస్తాం. దేవుళ్ళ మీద ఒట్టెత్తుండు. పాతోడేమో ఆ ఫాల్స్ అండ్ ఫేక్ అండ్ ఫ్రాడ్ ఎంపీ, ఆ రోజు F3 ఎంపీ గుండు అరవింద్ బాండ్ పేపర్ రాపిచ్చి మోసం చేసింది. ఆ రోజే మేము ఎలక్షన్ కమిషన్కి ఇచ్చేది ఉండే, అప్పుడు ఇయ్యలేం సూమూట కింద తీసుకోలేదు. ఇయ్యల ఈయన ఎక్కడికో ఏ ఊరికో ఆ ఊరు పాట పాడుతుండు. అక్కడ పోయేమో నరసింహస్వామి మీద ఒట్టేస్తుండు, ఇక్కడికి వచ్చి బాసర ఆలయం మీద ఒట్టే చెప్తున్నా చెరుకు ఫ్యాక్టరీ తెరుస్తున్నట. ఈ ప్రాంత ప్రజలు పాత ఎంపీ పసుపోరు తెస్తాను తేలేడు, బాండ్ పేపర్ రాసిచ్చుడు, మోసం జరిగింది, ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ఈ రేవంత్ రెడ్డిని అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఆయన అన్న మాటలు మీడియా మిత్రులకు వీడియోలలో కూడా చూపిస్తా. ఆయన రేవంత్ రెడ్డి కాదు, రివెంజ్ రెడ్డి. అంటే రివెంజ్ తీసుకుంటాడు. ఆయన సీఎం అయింది ప్రజల మీద రివెంజ్ తీసుకోవడానికి. వాళ్ళ గురువు ఒక్క ఆయన ఉండే, ఆర్మూర్లో గతంలో ఎర్రజొన్న రైతుల పైసలు ఇవ్వమని చెప్తే కాంగ్రెస్ వాళ్ళు కాల్చి రైతుల గుండెల్లో బుల్లెట్లు తీస్తే కాంగ్రెస్ కథమైపీకింది. వీళ్ళ గురువు చంద్రబాబు హైదరాబాద్లో రైతులు కరెంట్ అడిగితే ఆ రోజు కాల్పులు జరిపారు. ఆ చంద్రబాబు కథమైపోయింది. ఇయ్యాల జిల్లాల నిన్న ఆయన వచ్చిన సందర్భంలో వర్షం పడి వడగండ్ల వానబడి రైతులకు వడ్లు కొనుగోలు చేయలేక గతంలో 7,670 కొనుగోలు కేంద్రాలు మేం పెడితే పెట్టిన కొనుగోలు పెట్టలేక మళ్ళా నిన్న రాత్రి కూడా వడ్లు నానిపోయినాయి. రోడ్ల మీద రైతులు బాధపడుతూ ఉంటే ఆయన రైతుల గురించి మాట్లాడు, రైతుల బోనస్ గురించి మాట్లాడు, రైతుల కొనుగోలు కేంద్రాల గురించి మాట్లాడు. రైతేర్చిన రాజ్యం బాగుపడదు, ఎద్దేర్చిన వ్యవసాయం బాగుపడదు. ఈ రేవంత్ రెడ్డికి నేను అడుగుతా ఉన్న మీడియా మిత్రుల సాక్షిగా ఆయన ఇచ్చిన హామీలను కూడా చూపిస్తాను. నేను రైతులతో గోక్కున్నాడు, కేసీఆర్తో పెట్టుకున్నాడు ఎవడు ముందట వల్లే. ఈయన రైతులతో పెట్టుకుంటుడు. ఒకరోజు ఎవడైనా అన్నం పెడితే అన్నదాత సుఖీభావ అంటారు. అట్లాంటిది ప్రతినిత్యం మనకు పైన ఉన్న మోడీకి, ఇక్కడున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి, మీడియా మిత్రులకు, వేదిక పైన పెద్దలకు అన్నం పెట్టే రైతన్న కన్నెర్ర చేస్తే వీళ్ళు మాడి మషైపోతారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఆ మోడీ గారికి కేడీ అయినా, జోడీ అయినా, ఏడీ అయినా ఈ రేవంత్ రెడ్డి. కేడీ ఏందన్నా ఇవన్నీ ఏవో చెప్తున్నా అంటారు. ఆయనకు జోడీ కట్టాలన్నా ఈయనను, ఎందుకంటే బడేబాయి మాషా అల్లా, చోటేబాయి సుబాన్ అల్లా అన్నాడు.
ఆదిలాబాద్లో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.